మరికొద్దిసేపట్లో సిక్కోలు గడ్డ మీద అడుగుపెట్టి మనందరికీ కూడా రేపు రాబోతున్నటువంటి ఎన్నికల్లో దిశా నిర్దేశం చేస్తూ నవ్యాంధ్రప్రదేశ్ తాలూకా ప్రగతిని తన భుజాల మీద వేసుకుంటూ ముందుకు నడిపిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తాలూకా భవిష్యత్తుకి ఎల్లప్పుడూ కూడా నేను అండగా ఉంటానని మనకు హామీ ఇస్తూ మన అభిమాన పాత్రుడు, మనమందరం మెచ్చే నాయకుడు, నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాత, ఈ రోజే కాదు రేపు ఎన్నికల తర్వాత కూడా రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోతున్నటువంటి వ్యక్తి మన అభిమాన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి, వేదికను అలంకరించినటువంటి అతరథ మహారథులకు, సుమారు 38 సంవత్సరాలుగా రాత్రనక పగలనక ఎండనక వాననక దుమ్మనక దూలనక కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఎల్లప్పుడూ కూడా ఈ యొక్క తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటూ అధికారంలోనైనా ప్రతిపక్షంలోనైనా పసుపు జెండా ఎగిరితే రెపరెపలాడాలి తప్ప కింద పడకూడదనే బాధ్యత తీసుకున్నటువంటి మా పసుపు దళం, మా తెలుగుదేశం పార్టీ సైనికులు, సోదర సోదరీమణులు అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు పెట్టుకున్నటువంటి ఈ సమావేశం మొట్టమొదటి రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ఎన్నికల శంఖారావం మొదలు పెడుతూ మన అందరి ఎలవేల్పు అయినటువంటి తిరుపతి వెంకన్న బాలాజీ దగ్గర ఆయన ఆశీస్సులతో ఈ రోజు మొట్టమొదటి జిల్లా ఏదైనా వెళ్లాలనంటే అది మా శ్రీకాకుళం జిల్లాతోనే నా తాలూకా శంఖారావం మొదలు కావాలని మన ప్రాంతం మీద ఉన్నటువంటి అభిమానంతో ఎన్నో సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్నటువంటి శ్రీకాకుళం జిల్లా వస్తున్నందుకు మనమందరం కూడా మరొక్కసారి చంద్రబాబు నాయుడు గారికి అభినందించాలని ఈ వేదిక ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. ఇంకా హుషారు రావాలి. సుమారు 25 రోజులు ఉంది ఎన్నికలకి. కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా నడుము బిగించి తలపాగ చుట్టండి, జెండా ఎత్తండి, నడుము బిగించండి. ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి రేపు రాబోతున్నటువంటి ఎన్నికల్లో గెలిచేటటువంటి పార్టీ కేవలం తెలుగుదేశం పార్టీ అనేది ప్రతి ఒక్కరు కూడా చేసే విధంగా అందరూ కూడా కృషి చేయాలని మరొక్కసారి తెలియజేసుకుంటున్నాను. 2014 ఎన్నికల్లో ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో మనం అందరం కూడా ముందుకు వెళ్ళాం. ఆ రోజు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రాష్ట్రం అంతా కూడా ఒకే ఒక్కడి వైపు చూశారు. ఈ రాష్ట్రం మళ్ళీ అభివృద్ధి చెందాలనంటే, తెలంగాణతో విడిపోయిన తర్వాత అప్పులతో కూడినటువంటి రాష్ట్రానికి రేపు భవిష్యత్తు ఉండాలనంటే ఈ రాష్ట్రం అప్పచెప్పాల్సినటువంటి బాధ్యత కేవలం నారా చంద్రబాబు నాయుడు గారి మీదే ఉందని రాష్ట్ర ప్రజలు అందరూ కూడా ఆయన ఏకమత్యంగా ముఖ్యమంత్రిని చేస్తే ఆ నమ్మకాన్ని నిలబెట్టి 5 సంవత్సరాలుగా అలుపెరగనటువంటి శ్రామికుడుగా ఆయన తాలూకా అనుభవాన్ని వినియోగించి డబ్బులు ఎక్కడ నుంచి వస్తున్నాయో తెలియదు, పైసా పైసా కూడబెట్టి పేదవాడి ఇంటికి పంపించి ప్రతి ఇంటిలో ఈ రోజు పెద్ద కొడుకు ఎవరమ్మా అనంటే మా చంద్రబాబు నాయుడు గారు అనేటటువంటి స్థాయికి 5 సంవత్సరాల తర్వాత తీసుకొని వచ్చారనంటే ఆ ఘనత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని తెలియజేస్తున్నాను. ఎన్ని కార్యక్రమాలు చేశాం. ఈ రోజు మనం గ్రామాల్లో వెళ్లి చూసుకుంటే ప్రతి గ్రామంలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేశాం. మనం సీసీ రోడ్డుల దగ్గర నుంచి, ఇల్లు కట్టిన దగ్గర నుంచి, రేషన్ కార్డులు, గ్యాస్ కనెక్షన్ల దగ్గర నుంచి ఎన్నో బృహత్కరమైనటువంటి పథకాలు ఈ రోజు తీసుకొని వచ్చి 2014లో 200 రూపాయల పెన్షన్ ఉంటే దేశ స్థాయిలో ఎక్కడా కూడా జరగనటువంటి విధంగా 10 రెట్లు పెంచి 2000 రూపాయల పెన్షన్ ఇస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని తెలియజేసుకుంటున్నాను. అదే రకంగా ఒక పక్కన ఆడపడుచులు, వాళ్ళకి కూడా ఆ రోజు ఇచ్చినటువంటి హామీ పసుపు కుంకుమ ద్వారా రుణమాఫీ చేస్తామని ఇచ్చినటువంటి హామీని నెరవేరుస్తూ మరొక్కసారి మా ఆడపడుచులు సంపూర్ణంగా రుణమాఫీ చేయాలన్న ఆలోచనతో పసుపు కుంకుమ 2 మళ్ళీ తీసుకొని వచ్చి మరొక్క 10,000 రూపాయలు ఇచ్చి ఆదుకుంటున్నటువంటి మన అందరి అన్న మన చంద్రన్న అనేది కూడా తెలియజేసుకుంటున్నాను. మరొక పక్కన చంద్రన్న బీమా పథకం, ఎవరైనా సరే అనాథగా ఉన్నటువంటి కుటుంబం, ఎవరైనా దురదృష్టవశాత్తు చనిపోతే ఆ కుటుంబానికి దిక్కులేనటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు నేను ఉన్నాను, మీకు మీ కుటుంబానికి అండగా ఉంటానని ఆ ప్రమాదవశాత్తు చనిపోయినటువంటి బాధితుడి కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకుంటున్నటువంటి ప్రభుత్వం మన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాను. రాజకీయాలకు అతీతంగా పనిచేశాం. 24,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేశాం. రాష్ట్రంలో గాని దేశంలో గాని ఎన్నడూ అంతటి రుణమాఫీ జరగలేదు.
ఈ రోజు మాట్లాడుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంతో మంది ఆ రుణమాఫీ ద్వారా లబ్ధి పొందారనేది కూడా మరొక్కసారి వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. పెన్షన్లు ఇచ్చామనంటే రాజకీయాలకు అతీతంగా ఇచ్చాం. ఏ పార్టీలో అయినా సరే వృద్ధుడైనా వికలాంగుడైనా వితంతువైనా అర్హుడైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్లు ఇస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం మన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. ఆ రోజు గడప గడపకి తొక్కిన తర్వాత ఒంటరి మహిళలుగా ఉన్నటువంటి ఆడపడుచుల్ని మన జిల్లా నుంచే శ్రీకారం చుట్టి ఒంటరి మహిళలు కూడా పెన్షన్లు ఇస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం మన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. మత్స్యకారులకి గాని, కల్లు గీత కార్మికులకు గాని, మరి ఎన్నో రకాల చేనేత కార్మికులు గాని, అటువంటి పేద బడుగు బలహీన వర్గాలు ఉంటే 50 సంవత్సరాలకి పెన్షన్లు ఇస్తున్నటువంటి ప్రభుత్వం మన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. వైద్య సేవకి ఈ రోజు ఎన్టీఆర్ వైద్య సేవ కింద 2.5 లక్షల రూపాయలు ఇస్తున్నాం. ఎవరైనా గర్భవతి ఉంటే వాళ్ళకి హాస్పిటల్ కి తీసుకెళ్లి ప్రసవం చేసి తల్లి బిడ్డల ఎక్స్ప్రెస్ ద్వారా బేబీ కిట్లు ఇచ్చి నగదిచ్చి మళ్ళీ సురక్షితంగా ఇంటికి పంపిస్తున్నాం. ఆ పిల్ల పెద్ద అయిన తర్వాత అంగన్వాడికి పంపించి పౌష్టికాహారంతో ఆ పాపని పెద్దలు చేయిస్తున్నాం. మళ్ళీ చదువు మానకుండా సైకిల్ ఇచ్చి చక్కగా 9వ తరగతి నుంచి 10వ తరగతి చదివించుకునే అవకాశం మనం కల్పిస్తున్నాం. అదే రకంగా పెద్ద అయిన తర్వాత ఫీజు రీఎంబర్స్మెంట్ ఎక్కడా కూడా ఎటువంటి ఆపద లేకుండా విద్యార్థుల్ని చదివించే బాధ్యత తీసుకుంటున్నాం. ఆ చదివినిచ్చిన తర్వాత ఉద్యోగం రాకపోతే 2000 రూపాయలు ఇచ్చి నిరుద్యోగ భృతిచ్చి వాళ్ళకందరికీ కూడా ఆదుకునేటటువంటి అవకాశం కల్పిస్తున్నాం. ఇంకా ఎవరైనా విదేశాలు వెళ్లి చదువుకుంటున్నారంటే బడుగు బలహీన వర్గాల కుటుంబాల నుంచి ఏ పరిస్థితిలోనూ కూడా చదివించుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్న వారికి 15 లక్షల రూపాయలు ఇచ్చి బయట దేశాలకు కూడా పంపించి చదివిస్తున్నటువంటి ప్రభుత్వం మన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. చేతి వృత్తులలో ఉన్నటువంటి వారికి, బడుగు బలహీన వర్గాల్లో బతుకుతున్నటువంటి వారికి ఈ రోజు 750 కోట్ల రూపాయలు ఇచ్చి ఆదరణ ఫేజ్ 2 కార్యక్రమంతో వాళ్ళకి పనిముట్లు ఇచ్చినటువంటి ప్రభుత్వం మన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. బీసీలు గాని, ఎస్సీలు గాని, ఎస్టీలు గాని వాళ్ళందరూ కూడా ఉపాధి కోసం ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తుంటే అటువంటి వారందరికీ కూడా చక్కగా లక్షల రూపాయలు ఇచ్చి కారు కొనుక్కోవాలనంటే కలలో కనుక్కునే పరిస్థితిలో ఉన్నటువంటి మా ఎస్సీ ఎస్టీ సోదరులకి ఇన్నోవా కార్లు కొనిచ్చి కూడా వాళ్ళందరి బంగారు భవిష్యత్తు తయారు చేసినటువంటి ప్రభుత్వం మన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. రైతులకి పనిముట్లతో సహా ట్రాక్టర్లు కొనిచ్చినటువంటి ప్రభుత్వం మన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. వాళ్ళకి ఎటువంటి పరికరాలు వ్యవసాయం కోసం కావాలన్నా ఇచ్చినటువంటి ప్రభుత్వం మన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. ఎరువులు సరైనటువంటి సమయానికి నాణ్యమైనటువంటివి ఇచ్చినటువంటి ప్రభుత్వం మన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. తిరిగి వాళ్ళ దగ్గర పంట పండిన తర్వాత ఈ రోజు ఆన్లైన్ సిస్టమ్ ద్వారా వాళ్ళ డబ్బులు కూడా అకౌంట్లో వేయించి ఎక్కడా కూడా రైతులు మరి బాధపడకుండా చేసినటువంటి ప్రభుత్వం మన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. 5 సంవత్సరాల్లో గత స్వాతంత్రం వచ్చి నుంచి జరగనటువంటి కార్యక్రమాలు ఈ 5 సంవత్సరాల్లో సాధించామనంటే ఆ శక్తి, ఆ సామర్థ్యం మన నాయకుడు భావి తరాలకి కూడా ముందుకు నడిపించేటటువంటి అపర భగీరథుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు అనేది మరొక్కసారి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. కేవలం గ్రామాల్లో, జిల్లాల స్థాయిలోనే కాదు, రాష్ట్ర స్థాయిలో కూడా ఆలోచించండి. ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ కాదు, ఏపీ అంటే అమరావతి, పోలవరం అనేది కూడా ప్రతి ఒక్క పౌరుడు గుర్తుపెట్టుకోవాలి. రేపు భావి తరాలకి కూడా ఈ రోజు అదే నేను ఎక్కడికి వెళ్ళినా చెప్తున్నాను. మన పెరుగుతున్నటువంటి పిల్లలు రేపు భవిష్యత్తులో 10-15 సంవత్సరాలు అయిన తర్వాత ఎక్కడైనా సరే బొంబాయి వెళ్ళినా, ఢిల్లీ వెళ్ళినా, మద్రాసు వెళ్ళినా, బెంగళూరు వెళ్ళినా సరే ఎక్కడ నుంచి వచ్చావంటే నేను ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చానంటే మీకేంటయ్యా రాజధాని కూడా లేనటువంటి రాష్ట్రం నుంచి వచ్చావా అన్నటువంటి ప్రశ్న అడగకుండా అమరావతి ఉన్నటువంటి రాజధాని నుంచి నువ్వు వచ్చావని గర్వంగా చెప్పుకునేటటువంటి స్థాయిలో మన పిల్లలు కూడా ఎదగాలనంటే అది చేసే దమ్మున్నటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారని తెలియజేస్తున్నారు. మరొక పక్కన పోలవరం ప్రాజెక్టు ఉంది. సాదాసీదా విషయం కాదు పోలవరం ప్రాజెక్టు. ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తుల్లో ఎంతమంది వెళ్లి చూసారో లేదో గాని అది ఒక అద్భుతమైనటువంటి ఒక యాగం లాంటిది. అటువంటి పోలవరం ప్రాజెక్టుని నేను ఖచ్చితంగా కట్టించి చూపిస్తానని ఈ రోజు ప్రతి సోమవారం కూడా పోలవరంగా మార్చుకున్నటువంటి ఏకైక నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారని తెలియజేస్తున్నారు. అందులోనే మొదటి భాగం కింద పట్టిసీమ ప్రాజెక్టుని నిర్మించారు. పట్టిసీమ ద్వారా గోదావరిలో ఉన్నటువంటి నీళ్లని ఈ రోజు కృష్ణా నదికి మళ్లించారు. కృష్ణా ఎగువ భాగంలో ఉన్నటువంటి నీళ్లని ఎడారిగా మారుతున్నటువంటి రాయలసీమకు పంపించి అక్కడ రతనాల వర్షం కురిపిస్తున్నటువంటి నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారని తెలియజేస్తున్నారు. ఇటువంటి ప్రాజెక్టులు అవ్వాలి.
మరొక పక్కన రాష్ట్రంలోనే జరుగుతున్నటువంటి అభివృద్ధి కాకుండా కేంద్రంలో మనకి మోసం చేస్తున్నటువంటి మోదీ గారికి కూడా చుక్కలు చూపించాలనే ఆలోచనతో దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా సాహసించలేదు. మొట్టమొదటిగా మన నారా చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోదీ గారి మీద గలమెత్తి మనకి జరుగుతున్నటువంటి మోసం మీద పోరాడినటువంటి ఏకైక నాయకుడు మన ముఖ్యమంత్రి గారని తెలియజేస్తున్నారు. ఈ అవకాశాలన్నీ కూడా ప్రతిపక్ష నాయకుడి గారికి ఉన్నాయి. కానీ ఆయన తాలూకు ఆరాటం ఎప్పుడు కూడా నాకు పదవి కావాలి, పదవి కావాలి, ముఖ్యమంత్రి కావాలని అంటున్నారు. ఆయనకి ఈ వేదిక ద్వారా మరొకసారి నేను ప్రశ్నిస్తున్నాను, నీకు ప్రతిపక్ష నాయకుడిగా ఈ యొక్క రాష్ట్రం పదవి ఇచ్చింది. ఆ పదవి 5 సంవత్సరాలు ఉంచుకొని ఏం చేసావా నువ్వు ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పని తెలియజేస్తున్నాను. మా నాయకుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2004 నుంచి 2014 వరకు ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. 10 సంవత్సరాలు దేశ చరిత్రలో, ప్రపంచ చరిత్రలో అంత పెద్ద ఎత్తున ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉంటూ ఎన్నో ఉద్యమాలు కొనసాగించి ఏ పేదవాడు ఆపదలో ఉన్నా సరే వాళ్ళందరికీ కూడా భరోసా ఇచ్చి ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నో పోరాటాలకి నాంది పలికినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. కానీ ఈ రోజు నువ్వేం చేస్తున్నావు? ప్రతిపక్ష నాయకుడిగా ఉంటూ ఆ రోజు పాదయాత్ర చేసి ఎవరైనా సరే నీ దగ్గరికి ఒక కార్యక్రమం మీద అయ్యా నాకు ఇది చెయ్యొచ్చు కదా అని అంటే, ఆగమ్మా 2 సంవత్సరాల్లో నేను ముఖ్యమంత్రి అవుతాను అప్పుడు నాకు కలువు అని చెప్పేటటువంటి వ్యక్తివి నువ్వు. ఏ రకంగా ఈ రోజు రాష్ట్ర ప్రజలకి నువ్వు ఓటేయమని అడుగుతున్నావో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలని కూడా తెలియజేస్తున్నాను. ఏప్రిల్ 11వ తేదీ ఎన్నికలు డిసైడ్ అయ్యాయి. ఆ ఏప్రిల్ 11వ తేదీ శుక్రవారం అయితే మీ ఓటు మీరు వేసుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఈ రాష్ట్ర ప్రజలకి ఏ రకంగా మీరు ఓటు అడుగుతున్నారో ఆ సమాధానం చెప్పాలనేది కూడా తెలియజేస్తున్నాను. ఈ రోజు ప్రశాంతమైనటువంటి ఉన్నటువంటి వాతావరణంలో ఈ రాష్ట్రం ముందుకు వెళ్తుంటే హత్యా రాజకీయాలతో ఈ రోజు ప్రోత్సహిస్తున్నారే, అటువంటి రాజకీయాలకి శ్రీకాకుళం జిల్లా ఒప్పుకుంటుందా? సమాధానం చెప్పమని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకందరికీ కూడా నేను ప్రశ్నిస్తున్నాను. ప్రశాంతమైనటువంటి జిల్లా శ్రీకాకుళం జిల్లా, పచ్చదనంతో ముందుకు వెళ్తున్నటువంటి జిల్లా శ్రీకాకుళం జిల్లా. ఇటువంటి పచ్చదనానికి నిరంతరం కూడా పసుపు జెండా ఉంటుంది తప్ప మరొక రంగు ఎన్నడూ కూడా మేము స్వీకరించమన్నది బల్ల కొద్ది చెప్పేలా ప్రతి ఒక్కరు కూడా 10కి 10 సీట్లు ఈ కంచుకోట చంద్రబాబు నాయుడు గారికి అందించి మిషన్ 150లో మొట్టమొదటి స్థానం మా శ్రీకాకుళం జిల్లాకే ఉంటుందని నిరూపించే విధంగా కార్యకర్తలు అందరూ కూడా నడుం బిగించి పనిచేయాలని మరొక్కసారి తెలియజేస్తున్నారు. గెలుపు గుర్రాలతో ముందుకు వెళ్తున్నాం. 5 సంవత్సరాలు కష్టపడి పనిచేసి అభివృద్ధితో నియోజకవర్గాలన్నీ కూడా అభివృద్ధి చేసినటువంటి ఈ రోజు ప్రగతి దాతలతో ముందుకు వెళ్తున్నాం. వాళ్ళందరికీ కూడా సహకరించండి. శ్రీకాకుళం జిల్లా తాలూకా అభివృద్ధి తెలుగుదేశం పార్టీ తాలూకా బాధ్యత. ఈ జిల్లా తాలూకా అభివృద్ధి నారా చంద్రబాబు నాయుడు గారి తాలూకా బాధ్యత అనేది ప్రజలకి మరొక్కసారి భరోసా ఇచ్చి 5 సంవత్సరాలు కష్టాల్లో ఉన్నటువంటి రాష్ట్రంలోనే ఇన్ని కార్యక్రమాలు మనం చేయగలిగామనంటే రేపు భవిష్యత్తులో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మనం అమెరికాతో, ఇంగ్లాండ్ తో, న్యూజిలాండ్ తో, ఆస్ట్రేలియాతో అటువంటి ఉన్నతమైనటువంటి దేశాలతోనే మనం పోలికతో ముందుకు వెళ్తామన్నటువంటి మాట ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. శ్రీకాకుళం జిల్లాకి వస్తే ఎంతో అవినీతికరంగా ఉన్నటువంటి జిల్లాగా తయారైంది 2004 నుంచి 14 వరకు. ఆ రోజు అవినీతి చేసినటువంటి నాయకులు ఈ రోజు మళ్ళీ పోటీకి దిగుతున్నారు. కానీ మనం చేసినటువంటి అభివృద్ధి ఈ రోజు ఏ ఒక్కరిని కూడా స్వీకరించేటటువంటి పరిస్థితిలో లేదు. మనం చేసినటువంటి అభివృద్ధి చెప్పాలనంటే వంశధార ప్రాజెక్టును మనం చేయించాం, అదే రకంగా ఆఫ్ షోర్ ని మనం చేయించాం, అదే రకంగా మనకున్నటువంటి సారవకోట బొంతు లిఫ్ట్ ఇరిగేషన్ మనం చేయిస్తున్నాం. ఇలా ఎన్నో కార్యక్రమాలు రైతులకి సంబంధించినటువంటివి ఈ జిల్లాకి అభివృద్ధి ప్రగతిలో నవీకరించడానికి ఎన్నో కార్యక్రమాలు అప్పటి నుంచి ఇప్పటి వరకు మిగిలిపోయినటువంటి కార్యక్రమాలకు కూడా డబ్బులు కేటాయించి 5 సంవత్సరాల్లో మనం చేయించడం కూడా జరిగింది. ఈ విషయాలన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అభివృద్ధి ఎన్నడూ కూడా మన జిల్లాలో ఎంత పెద్ద ఎత్తున జరగలేదు. ప్రగతి పదంలో నడుస్తున్నటువంటి ఈ జిల్లాకి బ్రేకులు వేయకుండా ముందుకి ఇంకా స్పీడ్ గా ఈ సైకిల్ నడిచే బాధ్యత కార్యకర్తలుగా మీరందరూ కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రేపు రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, దేశానికి కూడా ఒక చక్కనైనటువంటి నాయకుడు ప్రధానమంత్రిగా రావాలన్నా పసుపు జెండా బాధ్యత తీసుకొని ముందుకు నడిపించాలి. 25కి 25 ఎంపీ సీట్లు మన ఆంధ్రప్రదేశ్ కి గెలుచుకున్న తర్వాత మనం అనుకునేటటువంటి వ్యక్తి, మనకి సహకరించేటటువంటి వ్యక్తి రేపు ప్రధానమంత్రిగా అయ్యేటటువంటి అవకాశం కూడా మనకి దక్కుతుంది. తద్వారా మన రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రత్యేక హోదా గాని, మోసం చేసినటువంటి ఇచ్చినటువంటి రైల్వే జోన్ గాని, లేకపోతే స్టీల్ ప్లాంట్ గాని, దుగ్గిరాజపట్నం పోర్టు గాని, అమరావతికి నిధులు గాని, పోలవరంకి నిధులు గాని, కాకినాడ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ గాని, విశాఖపట్నం ఇండస్ట్రియల్ కారిడార్ గాని, బ్యాక్వర్డ్ కి నిధులు గాని, బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ కి నిధులు గాని, ఇవన్నీ కూడా జరగాలంటే ఒక చక్కనైనటువంటి ప్రధానమంత్రిని మనం ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 5 సంవత్సరాలుగా దానికోసం పోరాడాం.
పార్లమెంటు సాక్షిగా పోరాడాం. ఇక్కడే మా తాలూకా సీనియర్ కొలీగ్ గారు ఉన్నారు, అశోక్ గజపతి రాజు గారు. ఆ రోజు మంత్రిగా ఉన్న తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఒకే ఒక్క మాట చెప్పారు, మోదీ గారు మోసం చేస్తున్నారు, అటువంటి కేబినెట్ లో ప్రభుత్వంలో మనం ఉండకూడదనంటే తృణప్రాయంగా వెంటనే రాజీనామా చేసి బయటికి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ సైనికుడు మన అశోక్ గజపతి రాజు గారు అనేది కూడా తెలియజేస్తున్నారు. అటువంటి నిజాయితీతో, నిబద్ధతతో, నిర్భయంతో ఈ రోజు మనం అందరం కూడా పనిచేస్తున్నాం. రేపు భవిష్యత్తులో కూడా ఢిల్లీలో ఎటువంటి పోరాటాలకైనా మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని ఈ జిల్లా ప్రజలకి మరొక్కసారి మేమందరం కూడా హామీ ఇస్తున్నాం. మరి ఎంపీ సీట్లు అలాగే ఉన్నటువంటి 10కి 10 ఎమ్మెల్యే స్థానాలు కూడా మనం గెలిపించుకొని తెలుగుదేశం పార్టీ తాలూకా ప్రతిష్టను మరింత మనం పెంచాలి. రేపు రాబోతున్నటువంటి ప్రభుత్వం మన రాష్ట్రానికి ఎంతో ముఖ్యం, మన భవిష్యత్తుకి ఎంతో ముఖ్యమనేది ప్రజలందరూ కూడా గమనించి మన భవిష్యత్తు బాగుండాలనంటే చంద్రబాబు నాయుడు గారిని మనం గెలిపించాలి. జగన్మోహన్ రెడ్డి గారి భవిష్యత్తు బాగుండాలంటే ఆయన్ని గెలిపించాలనేది కూడా ప్రజలు మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి. మనకు కావాల్సింది ఆయన భవిష్యత్తు, మనందరి భవిష్యత్తు. మనకు కావాల్సింది ఆయన కేసుల మాఫీనా, మనందరి రుణాల మాఫీనా అనేది ప్రజలు మీరందరూ కూడా గుర్తుపెట్టుకొని సరైనటువంటి నాయకుడి చేతిలో ఈ రాష్ట్రాన్ని పెట్టాల్సినటువంటి బాధ్యత మనం అందరం కూడా చూసుకోవాలి. ఈ చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకి చెప్పాలి. ప్రతిపక్ష నాయకులు వారందరూ కూడా ఆడుతున్నటువంటి డ్రామాలని ఎండగట్టే విధంగా ప్రజలకి తెలియజేయాలి. ఆ ఫ్యాన్ ఈ రోజు తిరగాలనంటే స్విచ్ హైదరాబాద్ లో పెట్టుకున్నారు, ఫ్యూజ్ మోదీ గారు ఢిల్లీ చేతుల్లో పెట్టుకున్నారు. కరెంటు అక్కడ నుంచి హైదరాబాద్ కు వచ్చి హైదరాబాద్ లో కేసీఆర్ గారు స్విచ్ చేస్తేనే తప్ప ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ఫ్యాన్ తిరగట్లేదన్నటువంటి మాట కూడా ప్రజలకి చెప్పాల్సినటువంటి అవసరం ఉందనేది కూడా తెలియజేస్తున్నారు. ఎవరిచ్చారు వాళ్ళకి ఆలోచన డిలీషన్ ఆఫ్ ఓట్స్ ది? ఈ రోజు కేసీఆర్ గారు చెప్పినటువంటి మాట ప్రకారం మన అందరి తాలూకా ఓట్లు డిలీట్ చేద్దాం అనుకున్నారు. ఎందుకనంటే పబ్లిక్ గా మనకి ఎదుర్కొనేటటువంటి ధైర్యం లేదు. ఈ రోజు సవాల్ విసురుతున్నాం, పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు మీరు ఎక్కడికి చర్చకి రావాలన్నా సరే మా పసుపు దళం సిద్ధంగా ఉంది, మీరు రావడానికి సిద్ధమనంటే ఏ ఒక్కరు కూడా ముందుకు రాలేదు. ఎందుకనంటే అంత సత్తా వాళ్ళలో లేదు. కాబట్టి ఏ రకంగా గెలుద్దామనేటటువంటి ఆలోచనలో దుర్బుద్ధితో మన తెలుగుదేశం పార్టీ తాలూకా ఓట్లన్నీ కూడా డిలీట్ చేయడానికి ఆ రోజు ఆ కార్యక్రమం కూడా చేపట్టారు. కానీ ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రానికి కర్ణుడి కవచంలా ప్రొటెక్ట్ చేసుకుంటూ ఒక్క ఓటు కూడా డిలీట్ చేయకుండా చేసినటువంటి వారి మీద క్రిమినల్ కేసులు పెట్టి కఠినమైనటువంటి చర్యలు తీసుకునే బాధ్యత మనం అందరం కూడా తీసుకుంటున్నాం. రేపు ఎన్నికల్లో అసలైనటువంటి బుద్ధి చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా రాష్ట్ర ప్రజల మీద ఉందనేది మనం అందరం కూడా గమనించి రాష్ట్రాన్ని మరొక్కసారి కాపాడమని మన అందరికీ కూడా, రాష్ట్ర ప్రజలకి, కార్యకర్తలందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ఎక్కడైనా చిన్న చిన్న అసంతృప్తులు గాని, ఎక్కడైనా చిన్న చిన్న లోటుపాట్లు గాని, ఎక్కడైనా మన మధ్యలో చిన్న చిన్న విభేదాలు ఉంటే అది స్థానికంగా మనం అందరం కూడా సర్దుబాటు చేసుకుందాం. తల్లి లాంటి పార్టీని మనం బ్రతికించాలి. తల్లి వంటి పార్టీని ఈ రాష్ట్రం కోసం మనం అందరం కూడా గెలిపించాలి. ఆ ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా మన ఆటలో తెలుగుదేశం ఉండాలి, మన పాటలో తెలుగుదేశం ఉండాలి, ప్రతి ఒక్కరు నోట తెలుగుదేశం ఉండాలి, ప్రతి ఒక్కరు ఓటులో కూడా తెలుగుదేశం ఉండాలనే నినాదంతో ప్రతి ఒక్కరు కూడా కదలి రండి. ఈ 2019 ఎన్నికలు చరిత్రాత్మకమైనటువంటి ఎన్నికలు కావాలి. ఎన్నడూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానటువంటి మెజారిటీతో చంద్రబాబు నాయుడు గారు కోరుకునేటటువంటి విధంగా 150కి పైగా సీట్లు గెలుచుకున్నటువంటి రాష్ట్రం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో మనం ముందుకు నడిపించాలని కార్యకర్తలకు అందరికీ కూడా మరొకసారి తెలియజేసుకుంటున్నాను. మరి చంద్రబాబు నాయుడు గారు ఏ సమయాన్నైనా ఇక్కడికి రావచ్చు. అప్పటి వరకు కూడా సమయం పాటించి ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసేంత వరకు కూడా ఆకలి వేసినా సరే మనమందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం, మనకి నిజమైనటువంటి వెలుగు రాత్రైనా పగలైనా సరే చంద్రబాబు నాయుడు గారు మన ముందు ఉన్నప్పుడు సూర్యుడు ఉదయించినట్టుగా ఉంటుందన్నటువంటి భావనతో ప్రతి ఒక్కరు కూడా ఎంత సమయమైనా పర్వాలేదు, ఎంత ఆకలైనా పర్వాలేదు, మా నాయకుడి కోసం మేము వేచి చూస్తాం, క్రమశిక్షణతో ఈ కార్యక్రమం ముందుకు కొనసాగిస్తామన్నటువంటి ఆలోచనతో ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మరొక్కసారి మీ అందరికీ కూడా కోరుకుంటున్నాను. వేదికను అలంకరించినటువంటి పెద్దలు, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా సోదరిమణులు, ప్రాణ సమానమైనటువంటి మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరికీ కూడా మరొకసారి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, శ్రీకాకుళం జిల్లాలో ఎక్కడ ఏ వేదికలో, ఏ గ్రామంలో, ఏ ప్రాంతంలో ఎక్కడ ఏ సభ జరిగినా సరే స్వర్గీయ కింజరాపు ఎర్రన్నాయుడు గారికి స్మరించుకోకుండా సభ ముగియదనేది కూడా మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. 2014లో ఆయన లేకపోయినా సరే ఆయన దివ్యమైనటువంటి ఆశీస్సులతో మనం గెలిపించాం.
ఆయన తాలూకా ఆశయాలకి రథసారథిగా ఈ పార్టీ ప్రభుత్వంతో మనం ముందుకు నడిపించాం. మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నటువంటి సమయంలో ఆ ఎర్రన్నాయుడు గారు మన అందరికీ కూడా ఆశీర్వదించి కార్యకర్తలకు అందరికీ కూడా ఆ రోజు ఉన్నప్పుడు ఏ రకంగా భుజం మీద చెయ్యవేసి బలాన్ని ఇచ్చారో అదే బలాన్ని పైనున్నటువంటి ఎర్రన్నాయుడు గారు ప్రతి ఒక్క కార్యకర్తకి కూడా ఈ రోజు ఇవ్వాలని ఆ పైనున్నటువంటి ఎర్రన్నాయుడు గారిని మరొకసారి కోరుకుంటూ మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఏ ఒక్కరు కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఏ సర్వేలో ఈ రోజు చూసుకున్నా సరే తెలుగుదేశం పార్టీ 150కి పైగా సీట్లు గెలుస్తుంది. కానీ మనం ఓవర్ కాన్ఫిడెన్స్ తో పోకుండా మన తాలూకా ప్రయత్నం మనం చేయాలి. ప్రతి ఇంటికి వెళ్ళాలి, ప్రతి గడపకి వెళ్ళాలి, ప్రతి ఒక్క ఓటర్ని కూడా మనం టచ్ చేసుకొని అవతల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటైనా వేరే పార్టీ తాలూకా ఓటైనా సరే తెలుగుదేశం పార్టీ వైపు ఏ రకంగా ఆకర్షించుకోవాలనే ఆలోచనతో ప్రతి ఒక్క కార్యకర్త కూడా పనిచేయండి. అది మనకి మంచి జరుగుతుంది. ఎన్నికల్లో మన మెజారిటీ కూడా పెరుగుతుందని తెలియజేసుకుంటున్నాను. గెలుపు ఖాయమైంది. మెజారిటీల కోసం మనం అందరం కూడా గట్టిగా పాటుపడదాం. చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి విధంగా మనం అందరం కూడా మంచి మెజారిటీలు సాధించుకొని చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో పెడితే రేపు భవిష్యత్తులో శ్రీకాకుళం జిల్లాకి మరింత పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగే అవకాశం ఉంటుందన్నటువంటి ఆలోచనతో కార్యకర్తలు అందరూ కూడా ఈ 25 రోజులు మరొక దృష్టి పెట్టుకోవద్దు, మరొక వ్యాపకం పెట్టుకోవద్దు. మన పార్టీని మనం గెలిపించుకోవాలనే ఏకైక ఆలోచనతో ముందు కొనసాగండి. మీకు అన్ని విధాలుగా సపోర్ట్ చేయడానికి, అండదండలు అందించడానికి వేదిక మీద ఉన్నటువంటి నాయకులు మేమందరం కూడా మీతో పాటు కృషి చేస్తామని మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. చిన్న వయసులోనే ఎంపీగా అయినటువంటి నాకు నిరంతరం మీరందరూ కూడా ప్రోత్సహించారు, సహకరించారు. ఈ రోజు దేశ స్థాయిలో ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు శ్రీకాకుళం జిల్లాకి నేను తీసుకొని రాగలిగానంటే నా ధైర్యం, నా కార్యకర్తలు, శ్రీకాకుళం జిల్లా ప్రజలే అన్నది మరొక్కసారి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. మళ్ళీ అవకాశం ఇవ్వండి. ఇంకా పోరాడాలనేటటువంటి తపన ఉంది. ఇంకా జిల్లా కోసం ఇంకా శ్రమించాలని, ఇంకా ఎన్నెన్నో ఉద్యమాలు చేసి ఈ జిల్లాని ఉన్నతమైనటువంటి స్థానంలో నిలపాలనేటటువంటి తపన నాలో ఉంది. కాబట్టి మళ్ళీ మీరందరూ కూడా నాకు కూడా అవకాశం ఇవ్వాలని ఈ వేదిక ద్వారా మా సిక్కోలు ప్రజలకు అందరికీ కూడా మరొక్కసారి విన్నపం చేసుకుంటూ మీరందరూ కూడా నిరంతరం ఆశీర్వదిస్తారని కోరుకుంటూ మీ అందరికీ సెలవు తీసుకుంటున్నాను. నాతో పాటు మీరందరూ కూడా చెప్పాలి. ఈ రోజు శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా అదిరిపోయేలా ప్రతి ఒక్కరు కూడా మన నినాదంతో ముందుకు రావాలి. రా కదిలి రా, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జోహార్ ఎర్రన్న, జోహార్ ఎర్రన్న, జోహార్ ఎర్రన్న.